నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజు తెంటు. ఇంతవరకు మనము ఈ కెమిస్ట్రీ బిట్స్ వీడియోస్లో 5 లెసన్స్ కంప్లీట్ చేసాం. ఇది 6th లెసన్. ఈ లెసన్లో కూడా పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఉంటాయి. ఇది పార్ట్ 1 వీడియో. ఇందులో 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో 30 బిట్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ లెసన్ ఈ బిట్స్ వీడియో చూడడానికి ముందు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ మీద థియరీ లెసన్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేసాము. ఫస్ట్ ఆ 2 లెసన్స్ మీరు విన్నాకే ఈ బిట్స్ వీడియో చూడండి, అలాగైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, బిట్స్ స్టార్ట్ చేద్దాం. 161 డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్ అటామిక్ నెంబర్ డాష్ అన్నాడు. చూడండి, కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ కాంపౌండ్లో కానీ మాలిక్యూల్లో కానీ ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ మధ్య బాండ్స్ అనేవి, సపోజ్ ఒక 2 కాంపౌండ్స్ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని అనుకుంటే, ఆ కాంపౌండ్లో ఉన్న ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ ఫామ్ అవుతుంటాయి వేరే ఆటమ్స్తో. సో కెమికల్ రియాక్షన్లో అయితే ఇది జరిగేది. సో ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం, సో ఇనీషియల్గా రియాక్టెంట్స్లో ఎంతైతే మాస్ ఉందో ఫైనల్గా వచ్చే ప్రొడక్ట్స్లో కూడా సేమ్ మాస్ ఉండాలి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుందంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో దీని ప్రకారం ఏంటంటే రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో రియాక్టెంట్స్ మాస్ మస్ట్ బీ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటి యొక్క మాసు. సో కెమికల్ రియాక్షన్ అప్పుడు జరిగేది ఏంటంటే ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య బాండ్స్ బ్రేక్ అవుతాయి. సో అంతే తప్ప ఆటమ్ అనేది చేంజ్ కాదు. సపోజ్ నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ అనేది అటామిక్ నెంబర్ 7. సో అందులో 7 ప్రోటాన్స్ ఉంటాయి, 7 న్యూట్రాన్స్ ఉంటాయి, సో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. సో ఈ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ ఒక ఇండివిజువల్ ఆటంలో ఉన్న దాని స్ట్రక్చర్ అయితే మారదు, బట్ ఆటమ్ టు ఆటమ్ మధ్య బాండ్స్ మాత్రం ఒక ఆటం ఇంకో ఆటంతో ఈ బాండింగ్ ఫామ్ అవ్వడం మాత్రమే మారుతుంది. సో అందుకని ఏంటంటే కెమికల్ రియాక్షన్ అప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఇనీషియల్గా ఉన్నాయో ఆ పర్టికులర్ ఆటంలో వేరే ఎలిమెంట్తో ఫామ్ చేసినప్పుడు కూడా ఈ పర్టికులర్ ఆటమ్ యొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏం మారవు. సో అందుకని అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఆల్వేస్ సేమ్. అవి ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయో ప్రోటాన్స్ ఫైనల్గా కూడా సేమ్ అంతే ఉంటాయి. సో 161 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 162 ది నోషన్ G ఈజ్ యూజ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్ టు రిప్రజెంట్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ ఇన్ డాష్ అన్నాడు. సో G అనే సింబల్ మనము ఎందుకు యూజ్ చేస్తామన్నాడు. చూడు, మనకి ఇది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎగ్జాంపుల్తో చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. మనం జనరల్గా కెమికల్ రియాక్షన్లో ఓన్లీ ఆ కెమికల్ ఫార్ములాని రాయకుండా కొన్నిసార్లు మనం ఆ కాంపౌండ్ లేదా ఆ పర్టికులర్ మాలిక్యూల్ ఏ స్టేట్లో ఉందో కూడా మనం మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, CaO అనేది సాలిడ్ ఇది. సో ఇది వాటర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు వాటర్ అనేది లిక్విడ్. సో దీంతో మనం రియాక్ట్ అవుతున్నప్పుడు CaOH ట్వైస్ ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈక్వేషన్ తీసుకున్నాం కెమికల్ రియాక్షన్. చూడండి, CaO బ్రాకెట్లో మనం S అని రాసాం, ఇక్కడ S అంటే సాలిడ్ అని. అలాగే H2O పక్కన L అని రాసాం, L అంటే లిక్విడ్. CaOH ట్వైస్ పక్కన AQ అని రాసాం, AQ అంటే ఆక్వైస్ అని. చూడండి, మనం జనరల్గా యూజ్ చేసేవి ఏంటంటే S అంటే సాలిడ్,
ఆ పర్టికులర్ కాంపౌండ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉందని. ఎల్ మీన్స్ లిక్విడ్, అలాగే జీ అని వాడుతుంటాం. జీ అంటే గ్యాసియస్, అలాగే వన్ మోర్ మనం యూజ్ చేసేది ఏక్యూ. చూడండి, ఏక్యూ అంటే యాక్వైస్ అని. చూడండి, యాక్వైస్ అని ఏదైనా అంటామంటే ఏదైనా ఒక పర్టికులర్ సొల్యూషను, ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో అందులో సాల్వెంట్ అనేది వాటర్ ఉంటే అట్లాంటి సొల్యూషన్ మనం యాక్వైస్ సొల్యూషన్స్ అంటాం. చూడండి, యాక్వైస్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఇన్ విచ్ సాల్వెంట్ ఈజ్ వాటర్. సో వాటర్లో ఆ రిమైనింగ్ ఏదైతే సొల్యూట్ ఉందో అది మిక్స్ అవుతుంది. సో అట్లాంటి సొల్యూషన్లు మనం యాక్వైస్ సొల్యూషన్స్ అంటాం. సో వాటర్ సాల్వెంట్గా ఉన్న సొల్యూషన్ని యాక్వైస్ సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ ఇన్ విచ్ సాల్వెంట్ ఈజ్ వాటర్. సింపుల్గా H2O అని రాసుకోండి, H2O. సో అట్లాంటి వాటిని యాక్వైస్ అంటాం. సో జీ అంటే నథింగ్ బట్ జీ ఇండికేట్స్ గ్యాసియస్ స్టేట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 163. The word aqueous is written if the reactant or product is present as dash అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము. ఎస్ అని ఉంటే సాలిడ్, ఎల్ అని ఉంటే లిక్విడ్, జీ అని ఉంటే గ్యాసియస్, ఏక్యూ అని అంటే యాక్వాయిస్. సో ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది యాక్వాయిస్ అంటే వాటర్లో అది మిక్స్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏక్యూ అంటే యాక్వాయిస్ సొల్యూషన్, ఏక్యూ. సో ఏక్యూ అంటే యాక్వాయిస్ సొల్యూషన్. సో ఇప్పుడే చెప్పాం యాక్వాయిస్ సొల్యూషన్ అంటే, సో ఇందులో సాల్వెంట్ అనేది వాటర్ ఉంటుంది. సో ఏదైతే సొల్యూట్ ఉందో అది వాటర్లో మిక్స్ అయ్యి ఉంటుంది. సో సొల్యూషన్ ఇన్ వాటర్ని మనం యాక్వైస్ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 164. an unbalanced chemical equation ఈజ్ కాల్డ్ ఏ డాష్ అన్నాడు. చూడండి, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏమంటాం. దీనికి సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం. ఒక మెగ్నీషియం రిబ్బన్ని అట్మాస్ఫియరిక్ ఎయిర్లో మనం బర్న్ చేస్తే, అంటే ఆక్సిజన్ ఉండాలి. సో ఆక్సిజన్తో బర్న్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, MgO. చూడండి, ఇప్పుడు దీన్ని మనము బ్యాలెన్స్ చేయలేదు. సో ఇలా బ్యాలెన్స్ చేయనప్పుడు దాన్ని స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి ఆటమ్స్, కానీ రైట్ సైడ్ ఒక ఆక్సిజన్ ఆటమే ఉంది. సో ఇంకా అది బ్యాలెన్స్ కాలేదు. సో ఇట్లా బ్యాలెన్స్ కాని ఈక్వేషన్ని స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ దీన్ని ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసామనుకోండి. మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ని ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేయాలి. చూడండి, ఆక్సిజన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైతే ఆటము ఆ నెంబర్ ఎక్కువ ఉందో, సో ఆ నెంబర్ నుంచి మనం బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఆక్సిజన్ అనేవి లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి. సో రైట్ సైడ్ మనం ఇక్కడ 2 పెట్టుకుంటే, సో 2 ఆక్సిజన్లు బ్యాలెన్స్ అయ్యి, బట్ రైట్ సైడ్ ఇప్పుడు 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ 2 రాస్తే అది బ్యాలెన్స్ అవుద్ది. సో ఈ పైన దాన్ని స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అంటాం, స్కెలిటల్. ఈ కింద ఉన్నదాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో 164కి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 165. ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్ ఇఫ్ నెంబర్ ఆఫ్. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం మనం. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ MgO ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇక్కడ 2 Mg వస్తుంది, O2 2 MgO వస్తుంది. చూడండి, ఆప్షన్ చూడండి. సో బ్యాలెన్స్ని ఎప్పుడు చెప్తామంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంటే అది బ్యాలెన్స్ అయినట్టు. ఎందుకంటే మన కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుందంటే, ఇనీషియల్గా ఎంత అమౌంట్ ఆఫ్ మాస్ ఉందో
రియాక్టెంట్స్. ఇక్కడ వీటిని రియాక్టెంట్స్ అంటాం మనం. లెఫ్ట్ సైడ్ ఉన్నవి రియాక్టెంట్స్. సో రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ప్రొడక్ట్ యొక్క మాస్ కూడా, ప్రొడక్ట్స్ మాస్ కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ మాస్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం మాస్ చెప్పచ్చు. సో అందుకని ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి. సో అలా అయితేనే అది బ్యాలెన్స్ అయినప్పుడు. సో ఆటమ్స్ ఆర్ సేమ్ ఇన్ బోత్ సైడ్స్, అలా అయితే దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 165 ఆప్షన్ 1. 166 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో కింద ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఎంతని అడిగాడు. చూడు మనం బ్యాలెన్స్ అయ్యేటప్పుడు ఫస్ట్ MnO2 XHCl MnCl2 ప్లస్ 2H2O ప్లస్ Cl2. సో మనం బ్యాలెన్స్ ఎలా చేయమన్నామంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. చూడండి రైట్ సైడ్ మనం చూసినట్టే క్లోరిన్, రైట్ సైడ్ 4 క్లోరిన్స్ ఉన్నాయి. సో అందుకని మనం ఫస్ట్ క్లోరిన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం. సో క్లోరిన్ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో మనం ఫస్ట్ 4 రాసుకుందాం. సో అట్లాంటప్పుడు లెఫ్ట్ సైడ్ 4 క్లోరిన్ ఆటమ్స్, రైట్ సైడ్ క్లోరిన్ ఆటమ్స్. సో అంతవరకు ఓకే, బ్యాలెన్స్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్స్ చూడండి, రైట్ సైడ్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అలాగే మనం 4 రాసాం కాబట్టి హైడ్రోజన్ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యాయి. సో హైడ్రోజన్ ఓకే, క్లోరిన్ ఓకే. నెక్స్ట్ 2 ఆక్సిజన్, అలాగే 1 మాంగనీస్. సో 1 మాంగనీస్ 2 ఆక్సిజన్ ఓకే. సో ఎక్స్ ప్లేస్లో మనం 4 పెట్టినట్టయితే ఎంటైర్ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో 166కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 167 సెలెక్ట్ ద కరెక్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ రియాక్షన్. చూడండి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాం ఇప్పుడే. మెగ్నీషియం సాలిడ్ స్టేట్లో అంటే మెగ్నీషియం రిబ్బన్ని ఎయిర్లో మనం బర్న్ చేసినప్పుడు, ఇక్కడ ఎయిర్ అంటే ఆక్సిజన్ తీసుకోవడం, ఆక్సిజన్తో అది రియాక్ట్ అవుతున్నప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అని ఫామ్ అవుతుంది. మెగ్నీషియం అనేది ఎస్ అంటే ఇక్కడ సాలిడ్ అని, ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, సో ఆక్సిజన్ అనేది గ్యాసియస్ స్టేట్, 2MgO ఫామ్ అవుతుంది. అప్పుడే 2 అంటే రాదు. సో MgO ఫామ్ అవుతుంది, మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది ఒక పౌడర్, వైట్ పౌడర్. సో కొన్నిసార్లు అది ఈ టైప్ ఆఫ్ బిట్స్ కూడా అడుగుతుంటారు, ఆ ప్రోడక్ట్ ఏంటనేది వైట్ పౌడర్. సో ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్టయితే ఫస్ట్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయండి. ఇటువైపు 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ మనం 2 రాసుకున్నామంటే 2Mg అవుతుంది, ఇటువైపు 2. సో 2Mg ప్లస్ O2 ఈక్వల్ టు 2MgO. సో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఆప్షన్ అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 167 ఆప్షన్ 2. నెక్స్ట్ 168 విచ్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్. సో ఇప్పుడే మనం చెప్పాం మెగ్నీషియం ఇక్కడ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు MgO ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్టయితే ఇక్కడ 2MgO అండ్ 2Mg. సో ఏ కాంపౌండ్ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్, MgO, మెగ్నీషియం ఆక్సైడ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 169 చూడండి, ఇందాక చెప్పాను నేను, ద వైట్ పౌడర్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్. సో ఈక్వేషన్ అయితే ఇదే, Mg ప్లస్ O2 ఈక్వల్ టు గివ్స్ రైజ్ టు MgO. సో బ్యాలెన్స్ చేస్తే 2MgO 2Mg. సో ఈ 2MgO అనేది సాలిడ్. సో ఇది ఒక వైట్ పౌడర్, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వైట్ కలర్లో ఉన్న పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. సో అడిగిన బిట్ ఏంటంటే వైట్ పౌడర్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్. సో బర్న్స్ అంటే ఇక్కడ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం. సో ప్రోడక్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్, వైట్ పౌడర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 169 ఆప్షన్ 4. నెక్స్ట్ 170
బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ ప్రొడ్యూసెస్ వైట్ యాష్. సో వైట్ పౌడర్ అన్నాం ఇంతకుముందు, సో వైట్ యాష్ అన్న సేమే. విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు ఫామ్. చూడండి ఫస్ట్ ఇక్కడ అడిగిన బిట్టెడ్ అంటే మెగ్నీషియం రిబ్బన్ అనేది వైట్ యాష్ వైట్ పౌడర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడు మనం ఎయిర్తో రియాక్ట్ అవుతున్నప్పుడు. అలా ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయితే ఏం ఫామ్ అవుతుంది అన్నాడు. చూడండి ఫస్ట్ మెగ్నీషియం అనేది ఎయిర్లో బర్న్ అయినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయితే MgO ప్లస్ H2O ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటని అడిగాడు. అది అడిగిన క్వశ్చన్ అనేది. సో MgO ప్లస్ H2O. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది MgOH ట్వైస్. సో ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయిందే. సో ఇది యాక్వైస్ సొల్యూషను. సో వాడు అడిగిన 170 దానికి ఆన్సర్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 171. One zinc metal piece is placed in hydrochloric acid, dash gas is evolved. చూడండి ఇక్కడ ఒక 2 ఈక్వేషన్లు మనం చూసుకోవాలి ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం. చూడండి జింక్ అనేది ఎయిదర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినా లేదా జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4తో రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో దీనికి ప్రొడక్ట్స్ ఏంటంటే ZnCl2 ప్లస్ H2. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసినట్టయితే ఇక్కడ 2 వస్తుంది. అలాగే H2SO4తో కూడా రియాక్ట్ అయినప్పుడు ZnSO4 ప్లస్ H2. సో 2 ఈక్వేషన్లో కూడా జింక్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినా లేదా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినా రెండిట్లో వచ్చేది ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ H2. సో 171కి ఆన్సర్ ఆప్షన్ 3. 172. సో ఇప్పుడే మనం రాసాం చూడండి. జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో 172. వెన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ poured over zinc, which of the following gases formed? Hydrogen. Option 1 is correct. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. 173. Fill in the blank with the most appropriate option. Quicklime reacts with water to form. చూడండి ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ రాస్తాను. ఈ ఈక్వేషన్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ మీద బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మెగ్నీషియం రిబ్బన్ ఆ ఈక్వేషన్ చెప్పాం, అదొక ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 3 ఈక్వేషన్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి కాల్షియం ఆక్సైడ్ అనేది చూడండి CaO అంటే కాల్షియం ఆక్సైడ్. ఇది యాక్చువల్గా ఇది సాలిడ్. ఇది ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు H2O వాటర్తో రియాక్ట్ అయినప్పుడు లిక్విడ్ ఇది CaOH ట్వైస్. ఇది యాక్వైస్ సొల్యూషన్. అలాగే కొంత హీట్ అనేది లిబరేట్ అవుతుంది. CaO అంటే కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది, లేదంటే ఇక్కడ నేమ్స్ రాసుకోండి. CaO అంటే కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్కి ఇంకో పేరు ఏంటంటే క్విక్ లైమ్ అంటాం. క్విక్ లైమ్, దీనికి క్విక్ లైమ్ అనొచ్చు లేదా బర్ంట్ లైమ్ అంటాం. BUR అంటే బర్ంట్ లైమ్. అలాగే ఈ CaOH ట్వైస్, ఈ CaOH ట్వైస్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ CaOH ట్వైస్ దీన్నే ఇంకో పేరు మనం పిలవచ్చు
స్లాకెడ్ లైమ్ అంటాం, CaOH2S. ఈ CaOH2Sని యాక్చువల్గా ఇది అనేది యాక్వైస్ సొల్యూషన్ అన్నాం. యాక్వైస్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే చూడండి, CaOH2S అనేది ఏక్యూ అంటే అర్థం ఏంటంటే వాటర్ సాల్వెంట్గా ఉంటుంది, దాంట్లో ఈ CaOH పౌడర్ అనేది సస్పెండ్ అయి ఉంటుంది. సో అలా ఈ CaOH OH2S అనే పౌడరు సస్పెండ్ అయి ఉన్నప్పుడు దీన్ని సస్పెండెడ్ ఇన్ వాటర్. సో ఇనీషియల్గా ఇలా సస్పెండ్ అయి ఉన్నప్పుడు దీన్ని స్లాకెడ్ లైమ్ అంటాం. దీని నేమ్ స్లాకెడ్ లైమ్. సో ఈ సస్పెండ్ అయిన దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంత టైం మనము సెటిల్ అయినంత వరకు ఉంచామనుకోండి, అప్పుడు ఈ సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ బాటంలో సెటిల్ అవుతాయి. అట్లాంటప్పుడు కొంత వాటర్ అనేది పైన ఉంటుంది. సో ఆఫ్టర్ సెటిల్ డౌన్ సో సెటిల్ అయిన తర్వాత దాన్ని లైమ్ వాటర్ అని పిలుస్తాం. లైమ్ వాటర్. సో రెండింటికి సేమ్ కెమికల్ ఈక్వేషన్ అనేది, కెమికల్ ఫార్ములా అనేది. స్లాకెడ్ లైమ్ అన్నా CaOH2S, లైమ్ వాటర్ అన్నా CaOH2S. కాకపోతే ఇనీషియల్గా ఏదైతే సస్పెండెడ్ పొజిషన్లో ఉంటుందో ఆ CaOH2S అనేది వాటర్లో, అట్లాంటప్పుడు దాన్ని స్లాకెడ్ లైమ్ అంటాం. సెటిల్ డౌన్ అయిన తర్వాత దాన్ని లైమ్ వాటర్ అంటాం. సో నెక్స్ట్ 20 క్వశ్చన్, కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు CaOH2S అనేది ఫామ్ అవుతుంది. అగైన్ ఈ CaOH2S అనేది అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు CaCO3 అలాగే H2O ఫామ్ అవుతుంది. CaCO3 అండ్ H2O. ఈ CaCO3నే మనం కాల్షియం కార్బోనేట్ అంటాం. కాల్షియం కార్బోనేట్. ఈ 3 ఈక్వేషన్లు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. కాల్షియం కార్బోనేట్ అంటాం. దీనికి ఇంకా అనదర్ నేమ్ ఏంటంటే లైమ్ స్టోన్ అంటాం. లైమ్ స్టోన్ అన్న కాల్షియం కార్బోనేట్ అన్న సేమ్, లేదా కొన్నిసార్లు మార్బల్ అంటాం. సో ఈ మార్బల్కి కూడా సేమ్ కెమికల్ ఫార్ములా మార్బల్. లైమ్ స్టోన్కి సేమ్ కెమికల్ ఫార్ములా, మార్బల్కి కూడా CaCO3 అనే ఫార్ములా. అలాగే చూడండి, ఇది సెకండ్ ఈక్వేషను మనం ఇప్పుడు రాసిన వాటిల్లో. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనం రాసింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అనేది ఫర్దర్ అగైన్ ఈ కాల్షియం కార్బోనేట్ని CaCO3 ప్లస్ H2Oని ఫర్దర్ ఇంకా ఇది కార్బన్ డైఆక్సైడ్కి ఎక్స్పోజ్ అయిందనుకోండి, కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. CaHCO3 ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్ అంటాం. చూడండి కొన్నిసార్లు ఈ ఫార్ములా, ఈ కెమికల్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ కాల్షియం బైకార్బోనేట్ అడుగుతాడు. సో CaHCO3 ట్వైస్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇట్లా బిట్లు కూడా అడగచ్చు. సో ఈ 3 ఈక్వేషన్లు మాత్రం కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు బిట్లోకి వెళ్దాం. క్విక్ లైమ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫామ్. చూడండి, క్విక్ లైమ్ అంటే CaOనే క్విక్ లైమ్ అంటాం. క్విక్ లైమ్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ CaOH2S. దీన్నే మనము స్లాకెడ్ లైమ్ అంటాం. స్లాకెడ్ లైమ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 174. వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ CaO? చూడండి, ఇప్పుడే రాసాము. అగైన్ మళ్ళీ ఈ పాయింట్స్ అని రాస్తే ఒక దగ్గర రాసుకోండి. CaOనే క్విక్ లైమ్ అంటాం. క్విక్ లైమ్. అదే CaOH2S దీన్ని స్లాకెడ్ లైమ్ అంటాం. లైమ్ వాటర్ అని కూడా అనొచ్చు. స్లాకెడ్ లైమ్ ఆర్ లైమ్ వాటర్. CaCO3 కాల్షియం కార్బోనేట్, దీన్ని మనం లైమ్ స్టోన్ అంటాం. లైమ్ స్టోన్కి CaCO3 ఫార్ములా, మార్బుల్ అన్నా కూడా CaCO3 అనే ఫార్ములా. సో ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. అగైన్ సోడియంతో కూడా కొన్ని
NaOH సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కాస్టిక్ సోడా. అలాగే సోడియం కార్బోనేట్ Na2CO3, చూడండి ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అన్నాం, ఇప్పుడు సోడియం కార్బోనేట్ Na2CO3, దీన్ని వాషింగ్ సోడా అంటాం, వాషింగ్ సోడా. అలాగే NaHCO3 బైకార్బోనేట్, ఇది సోడియం, Na అంటే సోడియం, HCO3 అనేది బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, దీన్ని బేకింగ్ సోడా అంటాం. చూడండి ఈ 6 గుర్తుపెట్టుకోవాలి, బేకింగ్ సోడా. ఎగ్జామ్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చే బిట్లు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు బిట్కి వెళ్దాం. 174. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ CaO? కాల్షియం ఆక్సైడ్నే క్విక్ లైమ్ అని కూడా అంటాం. సో బట్ ఇక్కడ అడిగింది ఏంటంటే దాని నేమ్ అడిగాడు. CaO అంటే కాల్షియం ఆక్సైడ్. 174 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, 175. రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఈజ్ గివెన్ అవుట్ అలాంగ్ విత్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్. చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్దాం. ఈ కాల్షియం ఆక్సైడ్ ఎగ్జాంపుల్ చూస్తే CaO ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. వెన్ రియాక్ట్ విత్ CaO రియాక్ట్ విత్ డిజాల్వ్ ఇన్ వాటర్, ఈ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి CaOH ట్వైస్ ఫామ్ అవుతుంది. దీన్ని స్లాకర్ ఏమంటాం, కాల్షియం హైడ్రాక్సైడ్. ప్లస్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కొంత. ఇలా ఏ కెమికల్ రియాక్షన్లో అయితే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో వాటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. హీట్ లిబరేట్ అయితే ఏ రియాక్షన్స్ అయితే హీట్ మనం సప్లై చేస్తామో వాటిల్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సపోజ్ ఒక కాంపౌండ్ ఉందనుకోండి, ఆ కాంపౌండ్ని బ్రేక్ చేయాలంటే మనం హీట్ సప్లై ఇస్తేనే అది బ్రేక్ అవుద్ది చాలాసార్లు. సో అట్లాంటప్పుడు ఏ కెమికల్ రియాక్షన్లో అయితే హీట్ సప్లై ఇస్తామో వాటిని ఎండోథర్మిక్ అంటాం. హీట్ సప్లై ఇచ్చే వాటిని హీట్ సప్లై ఇచ్చే కెమికల్ రియాక్షన్ని ఎండోథర్మిక్ అంటాం. ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో 175 రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఈస్ గివెన్ అవుట్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. 175 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 176. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ క్విక్ లైమ్? సో ఇక్కడ మళ్ళీ రాద్దాం ఒకసారి ఇవన్నీ. CaO కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అంటాం. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, దీన్ని స్లాకెడ్ లైమ్ అంటాం. అలాగే CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, దీన్నే లైమ్ స్టోన్ అంటాం. సో లైమ్ స్టోన్ అన్న మార్బల్, ఈ రెండింటికి కూడా ఫార్ములా ఇది సేమ్. అలాగే సోడియంతో వచ్చే ఫార్ములాస్ NaOH సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అంటాం, అలాగే సిమిలర్గా సోడియం కార్బోనేట్ Na2CO3, దీన్ని వాషింగ్ సోడా అంటాం, అలాగే సోడియం బైకార్బోనేట్ HCO3, దీన్ని బేకింగ్ సోడా అంటాం. సో కంపల్సరీ ఈ 6 మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ క్విక్ లైమ్? సో క్విక్ లైమ్ని మనం CaO అంటాం. CaO అంటే కాల్షియం ఆక్సైడ్, CaO. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 176 ఆప్షన్ 3. నెక్స్ట్ 177. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ లైమ్ వాటర్? చూడండి ఇక్కడ CaOH ట్వైస్ అన్నాం, స్లాకెడ్ లైమ్. సో స్లాకెడ్ లైమ్ అన్నా లైమ్ వాటర్ అన్నా సేమ్ కెమికల్ ఫార్ములా. సో స్లాకెడ్ లైమ్ అనేది ఇనిషియల్గా సస్పెండ్ అయి ఉన్నప్పుడు స్లాకెడ్ లైమ్ అంటాం. వన్స్ సెటిల్ డౌన్ అయిన తర్వాత దాన్ని లైమ్ వాటర్ అంటాం. సో
ఈ రెండిట్లకి కెమికల్ ఫార్ములా సేమ్, CaOH ట్వైస్. సో CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. 177, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 178, లైమ్ స్టోన్, చాక్ అండ్ మార్బుల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్. సో ఇప్పుడే చెప్పాం మనం, CaO అంటే క్విక్ లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే స్లాకర్ లైమ్ ఆర్ లైమ్ వాటర్. స్లాకర్ లైమ్ అన్న ఈ లైమ్ వాటర్ కూడా సేమ్ కెమికల్ ఫార్ములా. అలాగే CaCO3 కాల్షియం కార్బోనేట్, CaCO3 దీన్ని లైమ్ స్టోన్ అంటాం. లైమ్ స్టోన్ అన్నా మార్బుల్ అన్నా, అలాగే చాక్ కూడా సేమ్ కెమికల్ ఫార్ములా. సో CaCO3 కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 179, లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ ఇట్. ఒకసారి ఈ 3 ఈక్వేషన్ ఒకసారి రాద్దాం చూడండి. CaO ప్లస్ H2O గివ్స్ CaOH ట్వైస్. ఎగైన్ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది, అలాగే వాటర్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి. ఎగైన్ ఈ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ పార్టికల్స్ అనేవి ఫర్దర్ కార్బన్ డైఆక్సైడ్తో ఎక్స్పోజ్ అయినప్పుడు CaHCO3 కాల్షియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. HCO3 ట్వైస్ అవుతుంది, ట్వైస్. ఓకే, ఇక్కడ మనం అడిగింది ఏంటంటే లైమ్ వాటర్ అంటే ఇది CaOH ట్వైస్, స్లాక్ లైమ్ అండ్ లైమ్ వాటర్ అని సేమ్ ఫార్ములా. లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ when carbon dioxide is passed through it due to the formation of calcium carbonate. So option 3 is correct. 179, option 3. సో ఈ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవడం వల్ల అది మిల్కీ వైట్గా మనకి కనిపిస్తుంది. లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ. లాస్ట్ బిట్ ఈ వీడియోలో 180, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్. ఒకసారి అగైన్ మళ్ళీ ఫైనల్ రాసుకోండి ఈ 6. CaO అంటే క్విక్ లైమ్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ఈ 6 కూడా. CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్, స్లాకర్ లైమ్ అన్నా అలాగే లైమ్ వాటర్ అన్నా కానీ సేమ్ వస్తుంది. అలాగే CaCO3 కాల్షియం కార్బోనేట్, లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్. అలాగే సిమిలర్గా సోడియంతో ఫామ్ అయ్యేవి, సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటాం, కాస్టిక్ సోడా. అలాగే సోడియం కార్బోనేట్ Na2CO3 దీన్ని వాషింగ్ సోడా అంటాం, వాషింగ్ సోడా. అలాగే సోడియం బైకార్బోనేట్ HCO3 దీన్ని బేకింగ్ సోడా అంటాం, బేకింగ్ సోడా. ఒకసారి ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్ అన్నాడు. సోడియం కార్బోనేట్, చూడండి సోడియం కార్బోనేట్ని Na2CO3 వాషింగ్ సోడా అంటాం. సో ఇది కరెక్టే, మనకు అడిగింది రాంగ్ మ్యాచింగ్ అడిగాడు. కాల్షియం కార్బోనేట్, చూడండి కాల్షియం కార్బోనేట్ అన్నా లైమ్ స్టోన్ అన్నా సేమే, సో ఇది రాంగ్ మ్యాచ్ అయి ఉంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ NaOH దాన్ని కాస్టిక్ సోడా అంటాం. ఇక సోడియం క్లోరైడ్ NaCl అంటే మనం కామన్గా యూజ్ చేసే సాల్ట్. సో వాడు ఏది రాంగ్ మ్యాచ్ అయింది అన్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి 20 బిట్స్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ 30 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, థియరీ క్లాసులతో పాటు ఈ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థియరీ క్లాసు బిట్స్ ఈ 2 చూసుకుంటే సరిపోతాయి, ఇంకా మెటీరియల్ వేరేవి చదవాల్సిన అంత అవసరం ఉండదు. సో ఈ థియరీ క్లాసులు బిట్లు చదువుకుంటే మ్యాక్సిమం మనకి సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సో ఎగ్జామ్కి అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇవి సరిపోతాయి.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.